హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ శ్రీకన్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో అయితే నేను అమావాస్య రోజు ఏమేం పాటిస్తాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. మీరు ఎలా పాటిస్తారో నాకైతే తెలియదు, కానీ మీకు ఎవరికైనా ఒకరికైనా ఉపయోగపడుతుందని చెప్పి ఇవైతే చూపిస్తున్నాను. నేను ప్రతి అమావాస్యకైతే నిమ్మకాయలు అయితే తప్పనిసరిగా కడతానన్నమాట. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేయడానికి, పిల్లలకి దృష్టి దోషాలు తగలకుండా ఉండడానికి ఇవైతే ప్రతిసారి కడతాను. ప్రతి అమావాస్యకి కుదిరినప్పుడల్లా ఇవైతే ఫస్ట్ నిమ్మకాయలు 3 నిమ్మకాయలు 3 పచ్చిమిర్చి అయితే ఇలా దండలాగా కట్టి పసుపు కుంకుమ రాసి దేవుడి దగ్గర పెట్టయితే పూజ చేస్తాము. చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ఎంత చదువుకున్నా కానీ ఇలాంటివి కొన్ని నమ్మాల్సి వస్తుంది. ఎవరి నమ్మకం వాళ్ళదన్నమాట. ఏదైనా మన నమ్మకం బట్టే ఉంటుంది. ఇదైతే ప్రతి అమావాస్యకి చేస్తానన్నమాట, ఇలా నిమ్మకాయలు కట్టడం. ఈసారి ఇంకొకటి యాడ్ చేశాను అనమాట. ఇలా రెడ్ క్లాత్లో కొన్ని కావాల్సినవి వేసి ఇలా బయట కడితే పాజిటివ్ ఎనర్జీ ప్రెజెన్స్ ఉంటుంది, అలాగే నెగిటివ్ని అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది మనం గుమ్మం బయట కట్టుకోవాలి. ఫస్ట్ ఒక రెడ్ క్లాత్ తీసుకొని అందులో పచ్చకర్పూరము, కల్లుప్పు, నవధాన్యాలు, పసుపు కుంకుమ, యాలకులు అలాగే లవంగాలు వేసుకొని రెడ్ క్లాత్లో మూట కట్టి పెట్టాలన్నమాట. అది మన దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకోవాలి. అది గుమ్మం బయట కట్టేటప్పుడు మన ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ గుమ్మాన్ని కట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇదైతే ప్రతి అమావాస్యకు చేయాలి. ఇవన్నీ మనం వేసినవన్నీ పాజిటివ్ ఎనర్జీని వెల్కమ్ చేయడానికే అనమాట. ఈ నిమ్మకాయలు చూసారా, నేను లాస్ట్ మంత్ అమావాస్యకే కట్టాను. 1 మంత్కి ఎలా అయిపోయాయో చూసారా నల్లగా. ఇది దిష్టి ఉండడం వల్లనే ఇలా నల్లగా అయిపోతాయి. సో మళ్ళీ అయితే మార్చేసి కట్టి ధూపం అయితే వేసామన్నమాట గడప దగ్గర. పైన కట్టాక కింద కూడా ఒక నిమ్మకాయ కట్ చేసి అటు ఇటు గుమ్మానికి పెట్టామన్నమాట. అందరూ చాలామంది మిస్టేక్ చేసేది ఏంటంటే గుమ్మం పైన పెట్టి కట్ చేస్తారు. అలా కట్ చేయకూడదు. మీరు గుమ్మానికి అటువైపు ఇటువైపు నిమ్మకాయ కట్ చేసి పెట్టాలంటే పక్కన నేలపైన కట్ చేయాలి. చాలామంది గడప పైన పెట్టి కట్ చేస్తున్నారు. అలా కట్ చేయకూడదు. అది నెగిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట అలా చేయటం వల్ల. అలాగే ప్రతిరోజు కానీ లేకపోతే మీకు కుదిరినప్పుడు కానీ పిల్లలకి స్నానం చేయించేటప్పుడు కల్లుప్పు వేసి అయితే స్నానం చేయించండి. కల్లుప్పు వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తీసేస్తుంది మన పైన నుంచి. పిల్లలనే కాదు, మనం కూడా వేసి స్నానం చేసుకోవచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. మీరే ఒకసారి చేసి చూడండి, మీరే ఎక్స్పీరియన్స్ అవుతారు. చాలా కామ్ ప్రెజెంట్గా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అనమాట అలా కల్లుప్పు వేసి స్నానం చేయడం వల్ల. ఇంకోటి ఏంటంటే నేను ప్రతి వారం దిష్టి తీసినా తీయకపోయినా పిల్లలకి అమావాస్య రోజు అయితే ఎర్ర నీళ్ళతో అయితే దిష్టి తీస్తాను. ఇందులో ఏమేమి వేస్తానంటే అదేంటిది సున్నం ఉంటుంది కదా, సున్నము పసుపు కలిపితే రెడ్గా అవుతుంది. ఇది ఎందుకో చాలా రోజులు అవ్వడం వల్ల అవ్వట్లేదు అట్టుంది సున్నము. నేనైతే కుంకుమ యాడ్ చేస్తాను రెడ్గా అవ్వడానికి. వాటరు కుంకుమ అలాగే ఎండుమిర్చి, వెంట్రుకలు అలాగే బొగ్గు ఉంటుంది కదా, ఇవైతే వేసి ఎర్రనీళ్ళు రెడీ చేసుకోవాలన్నమాట. స్నానం చేసేటప్పుడు తలస్నానం పిల్లలకి ఇవి పైనుంచి కిందకి దిగుదూడుపు చేసి పోసేస్తే దిష్టి పోతుందని నమ్మకం. మరి మీరు మీ పిల్లలకి దిష్టి పోవడానికి ఏం చేస్తారో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి.